హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. తెలంగాణ జాగృతి పార్టీ పేరును ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా తెలంగాణ జాగృతి పార్టీ పేరుతోనే ఆమె పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు మొదలవబోతున్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడం జరిగింది. వివిధ పార్టీల్లోని తెలంగాణలోని వివిధ పార్టీల నుంచి ఈ తెలంగాణ జాగృతి పార్టీలో చేరబోతున్నారు. అంటే తెలంగాణ జాగృతి పార్టీ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు, కానీ అదే ఉండబోతున్నట్లుగా నాకైతే ఒక సమాచారం ఉంది. అయితే ఇక్కడ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అన్న, అదేవిధంగా హరీష్ రావు పైన ఇంకొందరి పైన ఆమె సంచలనమైనటువంటి కామెంట్ చేయడమే కాకుండా ఆమె బలంగా తెలంగాణలో నిలబడాలని, పొలిటికల్గా తనకంటూ ఒక స్థానం ఉండాలని, ముఖ్యంగా తనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలని ఒక బలమైన దృఢ సంకల్పంతో వెళ్తున్నట్లుగానే కనబడుతుంది. అందుకు తగ్గట్టు ఆమె కార్యాచరణలు ఉన్నాయి. ఆమె ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలను కూడా పర్యటించింది. అదేవిధంగా జనం బాట పేరుతో ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంది. స్థానిక విషయాలపైన అవగాహన ఏర్పరచుకుంటుంది. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అనే దానిపైన కూడా పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ముఖ్యంగా బీసీల ఎజెండా తీసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో అది మున్సిపల్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, లేదా సార్వత్రిక ఎన్నికలు కానీ, ఇలా ఏదైనా కూడా బీసీ ఎజెండాను బలంగా ఆమె జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగానే కనబడుతూ ఉంది. అయితే రేపు తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో ఆమె పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టు క్యాడర్ని, నాయకులు కూడా సిద్ధం చేస్తున్నట్లుగా ఒక సమాచారం. అయితే ఈ ఎన్నికల్లో నిలబడేందుకు ఆమెకు ఒక పార్టీ గుర్తు కావాలి. అది అందరికీ కామన్గా ఉండాలి. అంటే ఎవరెవరికో, అంటే ప్రతి మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డులో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తిస్తే అది కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఒకే గుర్తు తెలంగాణలో పోటీ చేసే తెలంగాణ జాగృతి పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరికీ ఒకే గుర్తు ఉండేలాగా ఆమె ఆలోచన చేశారు. అందుకు ఆమె సింహం గుర్తు కావాలనే ఆలోచన చేశారు. అది ఖరారైపోయింది కూడా. ఆ సింహం గుర్తు నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది. వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఈ సింహం గుర్తును తెలంగాణ జాగృతి పార్టీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో వాడుకోబోతుంది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా అయింది. అలా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో సింహం గుర్తు మీద తెలంగాణ జాగృతి పార్టీ, కవిత పార్టీ పోటీ చేయబోతున్నట్టుగా ఒక అఫీషియల్ సమాచారం బయటకు రాకపోయినా కూడా మనకున్న ఒక నిజాయితీ గల సమాచారం అని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే ఈ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పార్టీ ఎంత పర్ఫామ్ చేస్తుంది, జనాల మద్దతు ఉంటుందా లేదా, ఏ విధంగా ఆమె రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది అనేది ఒక చిన్న ట్రయల్ రన్గా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఎలాంటి మనం వర్కౌట్లు చేయాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనలు కూడా తర్వాత చేస్తారు. దానికి ఇది ఒక ట్రయల్గా వాళ్ళు వాడుకోబోతున్నట్టుగా మన దగ్గర అయితే సమాచారం ఉంది. ఇది సంగతి.